వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా 19 ఏప్రిల్ 2026వ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 1 అడ్డం, ముక్కు, నాసిక. 2 నిలువు, జుట్టు, సిగ. 1 నిలువు, పేరు, నామము. అలానే 7 అడ్డం, ఒక నక్షత్రం అంటే మఖ నక్షత్రం, దానికి రూపాంతరం మగ అని కూడా రాయొచ్చు. 8 నిలువు, యేసు ప్రభువు తలకు ఇది పెట్టారు, ముళ్ళ కిరీటం. 16 అడ్డం, పద్ధతి, రీతి. 13 అడ్డం, గవాక్షము, కిటికీ. 11 నిలువు, నడుము, కటి. 11 అడ్డం, నేత్ర సంబంధ వ్యాధి, కళ్ళ కలక. 4 నిలువు, అష్టలక్ష్ములలో అందరికీ ఇష్టలక్ష్మి, ధనలక్ష్మి. 3 అడ్డం, సంహరించు, వధ. 9 అడ్డం, ముస్లిం పాలకుడిని ఇలా అంటారు, నవాబు. అలానే 10 నిలువు, ప్రవాహం అనగా వాక. 5 నిలువు, నీళ్లు పోసుకునే తొట్టి లాంటిది, గాబు. 5 అడ్డం, ఉర్దూ మహాకవి, గాలిబు. 6 నిలువు, నవగ్రహాలలో ఒకటి, బుధుడు. 12 అడ్డం, చంపేటప్పుడు వేసేది ఉరి డాష్, తాడు, ఉరితాడు. 12 నిలువు, తెలుగు సంవత్సరాలలో ఒకటి, తారణ. 14 అడ్డం, పులి డాష్ చాలామందికి ఇష్టం, పులిహోర, హోర. 14 నిలువు, పూజలలో ఇది తప్పనిసరి, హోమము. 17 అడ్డం, తన చుట్టూ తాను తిరగడం, భ్రమణము. 18 నిలువు, సముద్రము, మున్నీరు. 23 అడ్డం, డాంబరు, తారు. 23 నిలువు, వాసన, తావి. 25 అడ్డం, శ్రీరామచంద్రుడి ఇల్లాలు, సీతాదేవి. 27 నిలువు, దైవం, దేవుడు. 30 నిలువు, ఏకులా వచ్చి డాష్ అయ్యాడు అంటారు, మేకు. 26 నిలువు, నక్షత్రాలు, తారలు. 32 అడ్డం, పాండవులలో అందగాడు గడబిడయ్యాడు, నకులుడు. నకులుడులో కూలుడు వచ్చేసాయి, మిగిలినది నా. 20 నిలువు, సాధారణం, సాదాసీదా. 22 అడ్డం, సినీ రంగంలో అత్యున్నత పురస్కారం డాష్ సాహెబ్ ఫాల్కే, దాదాసాహెబ్ ఫాల్కే, దాదా. 17 నిలువు, జరగని దానిని జరిగినట్లు ఊహించుకోవడం, భ్రమ. అలానే 20 అడ్డం, వేదాలలో ఒకటి, దయగా మాట్లాడడం, సామము. 29 అడ్డం, ఎర్రగా అందంగా ఉండే పుష్పం, మందారము. యాక్చువల్గా ఇది దేవుడు బదులు దేముడు కూడా రాయొచ్చు, మందారము. 29 నిలువు, పూజలో ఇది తప్పనిసరి, మంత్రం. 31 అడ్డం, బీహార్ రాజధాని పాట్నా ఒకప్పటి పేరు, పాటలీపుత్రం.
28 నిలువు మర్రి వట 19 అడ్డం బొమ్మ చిత్తరువు పటం 19 నిలువు పావులో సగం పరక 24 అడ్డం ఎక్కువ కడు 21 అడ్డం రాముడి బలగం డాష్ సేన వానర సేన వానర 13 నిలువు వాయిదా కిస్తీ 15 అడ్డం చిన్న టౌన్ బస్తీ 15 నిలువు ఒకనాటి గొప్ప రచయిత బలివాడ కాంతారావు బలివాడ. ఇదండి ఇవాల్టి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.